కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ, టీపీసీసీ జిల్లా పార్టీ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశం మేరకు ఆయనవోలు మండలంలో రెడ్డిపాలెం, నందనం గ్రామంలో జై బాపు, జై భీం, జై సంవిధాన పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆయనవోలు మండల అధ్యక్షులు సమ్మిట మహేష్ గౌడ అధ్యక్షతన జరిగిన పాదయాత్ర కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల కోఆర్డినేటర్ సాంబయ్య, మండల కోఆర్డినేటర్ బొజ్జ సాంబయ్య యాదవ్, కంటెస్టెడ్ జెడ్పీటీసీ పోలేపల్లి బుచ్చిరెడ్డి, మార్నేని వెంకటేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈలెందుల ఎలిసా, రెడ్డిపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసర దుర్గాప్రసాద్, నందనం అధ్యక్షులు బండి సంపత్ గౌడ్, ఎస్సీసీల అధ్యక్షులు యాకర్ సాంబయ్య, బీసీసీల రావుల రవి, మైనార్టీసీల ఎండీ రహీంపాషా, మండల నాయకులు కొత్తూరు సునీల్, జట్టబోయిన రాజు, రూపురెడ్డి, సాయిరెడ్డి, భోజిరెడ్డి, జోజిరెడ్డి, మహేందర్ గౌడ్, జన్మ కుమారస్వామి, గ్రామ పార్టీ బరిగల భాస్కర్, అధ్యక్షులు పైండ్ల సంపత్, మానుపాటి రాజు, మయూరి మల్లేషో, ఇలందుల సారియా, లింగరాజు శ్రీనివాస్ గౌడ్, చీకటి శ్రీనివాస్ గౌడ్, దోమ హరీష్, దోమకొండ రమేష్, కొండేటి దిలీప్, నాగవల్లి బుర్రకుమార్, కవిత, ఏకాంబరం, అనిల్, రాజు, పిట్టల రాజు, యాకర అశోక్, యాకర మంజుల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరి కోసం చదువుల చిందను బతుకుల్లో భూషణ పాఠం ఎత్తాలి. సిర్రాసిటిగా అందుకున్న సీకటి వాడల్లో సబ్బకు జెండను కట్టి బహుజన దండోరయ్యాలు. తీరాలంటే భోజన చెండను వయ్యాలు. అభివృద్ధికి అంటూ వీసిన కంచెను పక్కన ఇంటికి ఎదురీదే ఉద్యమ వైసాగారు. హలో హలో చెక్ హలో ఏఐసీసీ, పిసిసి జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే ముద్దుగడ్డ కేఆర్ నాగరాజు గారి ఆదేశం మేరకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అనేక కార్యక్రమాలు పాల్గొని ఇవాళ ఆయనవోలు మండల అధ్యక్షులు సమ్మిట మహేష్ గౌడ్ గారు మీ నందన ముద్దుబిడ్డ మీ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో ఐలోని మండలంలో ఏదైతే ఏఐసీసీ ఆశించిందో ఆ కార్యక్రమాన్ని ఇవాళ మొట్టమొదటిగా రెడ్డిపాలెంలో ప్రారంభించాం. గ్రామ పార్టీ అధ్యక్షులు దూసర ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్కడి నుంచి వెళ్ళి నందనం గ్రామం బండి సంపద అన్న చేతి గుండా ఈ గ్రామంలోకి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అన్నలారా తమ్ములారా, నందనము గ్రామం అంటే పోరాటాలకు పురిటి గడ్డ. దళితులు, బీసీలు అనేక వర్గాలు ఉన్న ఈ గ్రామానికి ముఖ్యంగా మేము చెప్పవలసిన విషయం ఏంటంటే, ఏదైతే రాహుల్ గాంధీ గారు మాకు ఇచ్చిన ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని గ్రామాన తిరిగి 1947లో మనకు స్వాతంత్రం రాకముందుకు
బ్రిటిష్ వాళ్ళ ద్వారా మనం ఎంత అణచివేయబడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఇవాళ మనము ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నామో. ఆనాడు 1885 సంవత్సరంలో జాతీయ స్వాతంత్ర ఉద్యమం కొరకు వెట్టి చాకిరితోని, అణచివేతతోని, కుల వివక్షతోని, అంటరానితనంతోని, గుళ్ళోకి రానియకుండా పల్లెలోకి రానియకుండా పెడితే 1885లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్వాతంత్రం కొరకు ఏర్పడ్డది. ఏ స్వార్థం లేకుండా, ఏ పదవులకు ఆశించకుండా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు సుఖశాంతులతో వృద్ధిల్లాలని 1885లో కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైతే 1924లో మహాత్మా గాంధీ, ఎక్కడైతే మహాత్మా గాంధీ ఉన్నారో ఆయన మన బెల్గాంలో జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఆయన అయిన తర్వాత ఎన్నో వందల ఏళ్ళుగా కాంగ్రెస్ స్వాతంత్ర కొరకు పోరాటం చేస్తుంటే మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రం కొరకు శాంతియుతంగా పోరాటం చేసింది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. దాని తర్వాత ఏ రాజకీయ పార్టీ ఇవాళ దేశంలో రాజ్యం వెళ్తున్న ఏ రాజకీయ పార్టీ కూడా టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ కూడా లేదన్నది మీరు ఒకసారి గుర్తించుకోవాలి. బీజేపీ పుట్టింది మొన్న నాకళ్ళ ముందు 1980లో మాత్రమే పుట్టింది. నేటి యువత అర్థం చేసుకోవాలి. వాట్సాప్లలో ఏదో కాంగ్రెస్ దొంగదని, కాంగ్రెస్ లంగదని చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ చరిత్ర చెరిగిపోదు. ఈనాటి యువత ఒక్కసారి ఆలోచించాలి. స్వాతంత్రం రాకపోతే మన బతుకులు ఎట్లా ఉండేది? ఇవాళ ఈ స్వేచ్ఛతో తిరిగటే వాళ్ళవా? అంత గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ బీజేపీ పార్టీ మనవాదులు కనీసానికి బీసీలను, ఎస్సీలను, ఎస్టీల గుళ్ళల్లో కూడా రానియలేదు ఆ రోజున. అలాంటి సందర్భంలో మహాత్మా గాంధీ ఏం చేసిండీ అంటే, కాంగ్రెస్ పార్టీ ఒక అంబేద్కర్ బిడ్డను ఈ రాజ్యాంగాన్ని రాయి, ఈ రాజ్యాంగము భారతదేశంలో ఉన్న ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వ్యక్తికి, మహిళకు కూడా తన ఆత్మని ఉండాలి భారత రాజ్యాంగం అని చెబితే, అంబేద్కర్ గారిని తన చిన్నతనంలో స్కూల్లోకి రానియలేదు, కనీసానికి మంచినీళ్ళు తాగనియలేదు, క్లాస్ రూమ్ లో కూర్చోనియకపోతే బయట ఉండి చదువుకున్నాడు. ఒక గొప్ప నాయకుడు సాహు మహారాజు, ఏదైతే సోలాపూర్ సాహు మహారాజు బిడ్డను పంపిస్తే చదువుకొని, ఈ దేశంలో వెట్టి చాకిరి ఉన్నది, అంటరానితనం ఉన్నది, కుల వివక్ష ఉన్నది, మనధర్మ శాస్త్రంలో ఏముంటుంది ఎరికనా? మనిషిలాగా పుట్టినాడో, కాళ్ళకి వెళ్ళి ఒకరు పుడుతున్నాడో, మోకాళ్ళకి వెళ్ళి ఒకరు పుడుతున్నాడో, ఒడ్డులకి వెళ్ళి ఒకరు పుడుతున్నాడో, గుండెలకు ఎక్కడైనా ఇది ఉందా? ఈ ప్రపంచంలో ఎక్కడ ఇది లేదు. కానీ మనం పుట్టేది సైన్స్ ప్రకారంగానే పుడతాము. అంతటి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని వివక్షతో చూపిస్తుంది ఆ మనవాదం. వాట్సాప్లలో అంబేద్కర్ ని విమర్శిస్తున్నారు, మహాత్మా గాంధీని విమర్శిస్తున్నారు. నేటి యువత తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలంటే, నేటి యువత కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఉంటేనే ఇలా ఉన్నాము. అంబేద్కర్ గారిని ఈ కార్యక్రమం తీసుకోవడానికి కారణం ఏంటంటే, మన అమిత్ షా గారు రాజ్యసభలో మీరు ఏందయ్యా అంబేద్కర్ 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 అంటున్నారు, అంబేద్కర్ అంబేద్కర్ అనే బదులు రాముడు రాముడు అనండి, రాముడు రాముడు అంటే పుణ్యమైన దొరుకుతుంది అన్నాడు. నేను చెప్తున్నా, ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నందన ప్రజలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఇవాళ చదువుకుంటున్నాం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారమే ఇవాళ ఓటేస్తున్నాం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారమే ఇవాళ మహిళలు కూడా రోడెక్కి రాజకీయాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఇలా భారతదేశ ప్రధాని ఒక బీసీ బిడ్డ దేశానికి ప్రధాని అయ్యిండు. ఇవాళ కుల వర్గీకరణ జరిగింది, కుల సెన్సెస్ జరిగింది, ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే మన హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. ఆ రోజున అంబేద్కర్ రాజ్యాంగం రాకపోతే మనం ప్రశ్నించే తత్వం, పోరాటం చేసే తత్వం మనకు ఉండకపోవు. ఇవాళ ఒకరు కొడితే కేసు పెడుతున్నాం, ఒకరు కేసులు కూడా లేవు. ఇంట్లో పోయి దాటుకొని ఏడ్చేది, చంపినా కానీ అడిగేటోళ్ళు. ఇంతటి మహత్తరాన్ని ఇవాళ మీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గారు మీ ఊరు కాబట్టి మీ ఊరిలో బ్రహ్మాండంగా మీరు అందరూ హాజరైనందుకు నేను ఒక్కడే చెప్తున్నా, అంబేద్కర్ను, మా బాపూజీని, మహాత్మా గాంధీని, రాజ్యాంగాన్ని విమర్శించేటోడు ఉన్నాడు భారతదేశంలో. రాజ్యాంగాన్ని విమర్శించేటోడు ఈ దేశంలో ఉంటే వాడు అర్హుడు కాదు ఈ దేశంలో ఉండడానికి. బాబు స్వాతంత్ర కొరకు పోరాడితే ఆయనను విమర్శించేటోడు ఎవరు ఉన్నాడా? అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిన
అలాంటి వాళ్ళు ఇలా చాప కింద నీరులా రాస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. యూత్ కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం మీద అవగాహన కలిగి ఉండి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి వచ్చే ఎన్నికలలో కానీ ఇంకే దేంట్లో కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి అని కోరుతూ జై బాబు, జై అంబేద్కర్, జై రాజ్యాంగం, జై కాంగ్రెస్.